వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దామండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 and 36, 15. Solution. Given points O origin is equal 0, 0. ఏదో పాయింట్ అండి, ఇది P అనుకున్నాం. P is equal to 36, 15. ఇది x1, y1, x2, y2. The distance of OP, origin to any point distance is origin to x, y distance is root of x square plus y square. కాబట్టి మనకి x square plus y square అనేటువంటి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చండి. సరే, ఈ ఫార్ములా రెండు ఫార్ములాలు కూడా చెప్తాను. ఈ ఫార్ములా చూద్దాం. ఇక్కడ ఇది మాత్రమే x, ఇది 0, 0, ఇది x, y. కాబట్టి 36 హోల్ స్క్వేర్ ప్లస్ 15 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 36 హోల్ స్క్వేర్, 36 ఇంటూ 36, 6 6 are 36, 6 3s are 18 plus 3 21, 3 6 are 18, 3 3s are 9 plus 1 10. So 1296 plus 15 square. 15 square అంటే మనకు తెలుసు 225. These two add 225. 1 2 5 1 15 21 root of. దీని యొక్క వాల్యూ 39 యూనిట్స్. 39 యూనిట్స్. దీని వాల్యూ ఒకసారి ఎలా వస్తుందో మనం చూద్దామండి. 1521 ఇలా ఉంటే 2 డిజిట్స్కి మనం బారో కానీ కామా కానీ తీసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ ఈ 2 డిజిట్స్ మాత్రమే చూసుకోవాలి. కాబట్టి 15, దీనికి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ వాల్యూ 3 3s are 9. సో 6 2 1 డ్రా చేసుకుంటామండి. ఇక్కడ ఉన్నటువంటి 3 అనేటువంటిది డబుల్ అయింది అంటే అప్పుడు ఎంత అవుతుందండి, 6 అయింది. 1 రావాలి. లాస్ట్న 1 వచ్చేటువంటి స్క్వేర్ వాల్యూస్ 1 స్క్వేర్ 1 అండి, లేదా 9 స్క్వేర్ 81. కాబట్టి 1 వేసాం అనుకోండి, 1 ఇక్కడ వేసి మళ్ళీ దాంతో మల్టిప్లై చేయాలి. కాబట్టి 61 into 1 61. అదే 9 వేసి చూద్దాం. కాబట్టి 9 9s are 81, 8 అండి. 9 6 are 54, 54 plus 8 62. సో సరిపోయిందండి. కాబట్టి మనకి ఇదేమైందంటే దీని యొక్క వాల్యూ అనేది మనకి రూట్ వాల్యూ. సో 39 యూనిట్స్. ఇప్పుడు మామూలు ఫార్ములా యూజ్ చేసి చూద్దామండి. ఫస్ట్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. కాబట్టి ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 వచ్చేసరికి మనకి 36 అండి. 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే y2 వాల్యూ 15 అండి, y1 వాల్యూ 0 రూట్ ఆఫ్. సో నౌ 36 మైనస్ 0 36 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 15 హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 36 హోల్ స్క్వేర్ ఇందాక చూసాం. 36 హోల్ స్క్వేర్ అంటే 1296 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1521. సో దిస్ ఈజ్ ద రూట్ వాల్యూ ఈజ్ 39 యూనిట్స్. 39 యూనిట్స్. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దాం.
Third sum, verify that the points 1, 5, 2, 3 and -2, -1 are collinear or not. Collinear or not. Third sum andi, verify that the points 1, 5, 2, 3 and -2, -1 are collinear or not. Collinear. What is collinear? Collinear points means they are lie on same line. A, B, C. ఇలా ఉన్నాయనుకోండి 3 పాయింట్స్. దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఈ కొలీనియర్ అనేటువంటి వాటిని మనము 3 టైప్స్లో ప్రూవ్ చేస్తామండి. ఒకటి డిస్టెన్స్ ఫైండ్ చేసి సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్స్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ఏ కొలీనియర్ పాయింట్స్. ఆర్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్, they are collinear points. Next, their area of that points is 0. It is a collinear points. ఇది collinear కి డెఫినేషన్ అండి. కాబట్టి ఈ వాల్యూస్ అనేవి మనం చూద్దాం. సొల్యూషన్, given points A 1, 5, B 2, 3 and C -2, -1. Distance of AB x2 - x1 whole square plus y2 - y1 whole square. మనకి ఫార్ములా తెలుసండి. కాబట్టి ఇది x1 y1 x2 y2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x2 వాల్యూ 2 -1 whole square plus 3 - 5 whole square. 1 - 2 - 1 అంటే 1 అండి. 1 స్క్వేర్ ప్లస్ 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. దీని వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే 4. దిస్ ఈజ్ √5 యూనిట్స్. నెక్స్ట్ వన్ చూద్దామండి. డిస్టెన్స్ ఆఫ్ బీసీ. డైరెక్ట్ చేద్దామండి. ఇది x2 y2 అనేటువంటిది ఉంది కాబట్టి ఇది x1 y1 అని తీసుకున్నాం. అప్పుడు ఇది x2 y2, ఇది x1 y. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ చూద్దామండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x2 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -3 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 అంటే -4 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఈ 2 అండి ప్లస్ -1 -3 అంటే -4 హోల్ స్క్వేర్. దీని వాల్యూ వచ్చేసరికి మనకి -4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 16. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √32 యూనిట్స్.
అంటే మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఒకసారి ఇక్కడ రాస్తున్నానండి. డిస్టెన్స్ ఆఫ్ ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √5 యూనిట్స్. √5 యూనిట్స్. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్. బీసీ వాల్యూ వచ్చేసరికి మనకి distance of AB equal to √5 units, distance of BC equal to √32 units అండి. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ CA కూడా క్యాలిక్యులేట్ చేయాలి. C is equal to -2, -1. A is equal to 1, 5. దీని యొక్క డిస్టెన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా x1 y1 x2 y2 అనుకోవచ్చు. నేను ఇది x1 y1 అనుకుంటున్నాను, ఇది x2 y2. ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ ఆఫ్ CA ఈజ్ ఈక్వల్ టు square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. కాబట్టి ఇక్కడ వాల్యూ x2 అంటే -2. ఎందుకని ఇక్కడ మనం ఇది x1 y1 గా తీసుకోవచ్చు, లేదా దీనైనా x1 y1 గా తీసుకోవచ్చు. నేను దీన్ని తీసుకున్న x2 y2 కింద. ఎందుకంటే ఇక్కడ ముందుకు వచ్చేసింది ఈ మైనస్ వాల్యూ అనేది ఫ్రంట్కి వస్తుందని నేను అలా తీసుకున్నాను. కాబట్టి -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 -5 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 -1 2 సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలి. కాబట్టి -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 అంటే 2 సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేయాలండి. కాబట్టి అదే సైన్ వాల్యూ. -1 -5 అంటే -6 హోల్ స్క్వేర్. హియర్ -3 హోల్ స్క్వేర్ అంటే -స్క్వేర్ అంటే ప్లస్, 3 స్క్వేర్ అంటే 9, ప్లస్ -స్క్వేర్ అంటే ప్లస్, 6 స్క్వేర్ అంటే 36. దట్ ఈజ్ ఈక్వల్ 9 + 36 అంటే √45 యూనిట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఆఫ్ AB √5 యూనిట్స్, డిస్టెన్స్ ఆఫ్ BC √32 యూనిట్స్, డిస్టెన్స్ ఆఫ్ CA √45 యూనిట్స్. ఇవి ఏవి కూడా ఈక్వల్గా సమ్ ఆఫ్ ది ఎనీ 2 వాల్యూ థర్డ్ వన్కి ఈక్వల్ కాదు కాబట్టి దీస్ 3 ఆర్ కొలీనియర్. therefore A, B, C are collinear points. ఎందుకని సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్స్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ మీన్స్ collinear. they are not collinear. ఎందుకని ఇవి collinear కాదు? దే ఆర్ నాట్ collinear. ఎందుకని కాదంటే సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్స్ నాట్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్, కాబట్టి దే ఆర్ నాట్ collinear పాయింట్స్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.